హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి లవర్స్ అయితే ఏమిచ్చారు వుడ్ బీకి, అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్‌కి, వైఫ్స్‌కి ఏం గిఫ్ట్ ఇచ్చారో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటేంటంటే కొత్త వాళ్ళు గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టేసుకోండి. మరి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. ఇంకొకటేంటంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను ఆల్రెడీ మా వారికి ప్రపోజ్ చేసేసాను. ఎప్పుడో ఎంగేజ్మెంట్ తర్వాత అనుకుంటాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను ఇవ్వడమే తప్ప వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ మా ఆయన అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదండి. కాకపోతే ఏంటంటే ఈరోజు నిజంగా సర్ప్రైజ్ అయ్యండి. చెప్పాలంటే నాకైతే వండరే అనిపించింది ఈరోజు. ఎందుకంటే మార్నింగే ఈరోజు ఫ్రైడే కాబట్టి అది కాక మార్నింగ్ లేసేసి ఇంట్లో పనంతా చేసేసుకొని నమాజ్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంట్లో పనంతా ప్రిపేర్ చేస్తున్నాను. అది కాక లంచ్ బాక్స్ ఉంది కాబట్టి ఈరోజు లంచ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి మొత్తం బాక్స్ అయితే కట్టి పెట్టేసేసాను. బయటికి వెళ్ళేసి వచ్చారనమాట. నేను అప్పటిదాకా ఒక రీల్ చూద్దామని నేను తనకి ఫ్లవర్స్ ఇచ్చినట్టు ఒక రీల్ క్రియేట్ చేద్దామని నేను షార్ట్ వీడియో పెట్టానండి. కాకపోతే నాకే ఏంటంటే పెద్ద షాకే ఇచ్చారు మా వారైతే. నేనైతే ట్రైపాడ్కి పెట్టేసి బయటకు వచ్చేసాను అక్కడ దాకా ఆపేసి. కాకపోతే ఏంటంటే మా వారు బయటికి వెళ్ళేసి వచ్చి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట తీసుకొచ్చి సడన్గా ఒకసారి బయటికి రా, ఎలాగ నీ వీడియో రన్నింగ్లో ఉంది కాబట్టి ఈరోజు వ్యాలంటైన్స్ డే అది కాక నేను చిన్న ప్రపోజల్గా ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది తీసుకొచ్చాను అనేసరికి నిజంగా నాకు నోట్ల నుంచి మాట రాలేదన్నమాట. కాంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఓకే, ఏమి ఇస్తారు, క్యాడ్బరీ చాక్లెట్ లేకపోతే డైరీ మిల్క్ ఇంకా 5 స్టార్ అవి అనుకున్నాను. కానీ మంచి సర్ప్రైజే ఇచ్చారు. నాకైతే నిజంగా మాటలలో అయితే అసలు మీరు అర్థం చేసుకుంటారు, ఇంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. సర్ప్రైజ్ ఏంటంటే ఇదేనండి ఆ సర్ప్రైజ్. ఇదైతే నేను మా వారికి ఇచ్చానమాట. ఇదైతే మా గార్డెన్లో పూసిన పువ్వు. ఇదైతే ఆర్టిఫిషియల్ అండి. లాస్ట్ ఇయర్ ఇచ్చాను, అలాగే ఉంది కదా అని కొంచెం బాగుంది కదా అని అవి రెండు కలిపి ఇచ్చారనమాట స్వీట్ తినిపించి. రిటర్న్ గిఫ్ట్లో అయితే నాకైతే ఈ శారీ ఇచ్చారు. ఎలా ఉంది శారీ? ఇదైతే బ్యాంగిల్స్ అండి. అలాగే ఇది స్వీట్. శారీ అయితే ఇలా ఉంది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను. నిజంగా అండి ఇదే ఫస్ట్ నా గిఫ్ట్ అనమాట. 6 ఇయర్స్లో మా వారు నాకు రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చిన మంచి శారీ. నిజంగా థ్యాంక్స్ మై డియర్ హస్బెండ్, థ్యాంక్స్ లాట్. ఇంకొకటి ఏంటంటే ఈ శారీ ఎలా ఉందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు వీడియోకి మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. ఈరోజు మీ హస్బెండ్స్ ఏమి ఇచ్చారు, అలాగే మీ లవర్స్కి ఈరోజు ఇలాంటి ప్రజెంటేషన్ ఇచ్చారు నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ శారీ అయితే నేను చూపిస్తాను. శారీ మొత్తం అయితే ఇలా వచ్చిందండి. నిజంగా అండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మా ఆడవాళ్ళకి శారీస్ అంటే చాలా పిచ్చి అనమాట. అందులో ఇలాంటి పట్టు శారీస్ అంటే ఇంకా చెప్పలేము. ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే. నిజంగా ఫిదా అనమాట ఈరోజు మా వారికి. ఐ లవ్ మై హస్బెండ్. నిజంగా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. ఏది చేసినా చాలా సైలెంట్ పర్సన్ నిజం చెప్పాలంటే ఇంట్లో నేనే. చూసారు ఎంత బాగుంది శారీ అనేది. నిజంగా అండి నాకైతే చాలా 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 నచ్చేసింది. నా ఆనందానికి హద్దులే లేవు ఈరోజు అయితే. ఇది వచ్చేసి నెమలి పింఛం కలర్ అండి. ఇది వచ్చేసి ఇది నేరేడు కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే. ఓవరాల్గా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చేసారు. అలాగే పైన కూడా పెద్ద బార్డర్ ఇచ్చేసాడండి. చూసారా శారీ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. నాకైతే విపరీతంగా నచ్చేసింది. మా వారికి శారీ సెలెక్షన్ కూడా బాగా చేస్తారనమాట. నిజంగా చాలా అంటే చాలా సెలెక్షన్ అంటే మా వారికి పిలుచుకొని వెళ్ళొచ్చు అనమాట షాపింగ్కి. ఈ శారీ ఎలా ఉంటుంది అని నేను అడగకముందే ఈ శారీ నీకు నచ్చలేదు, నాకు తెలిసి నీకు డార్క్ కలర్సే ఎక్కువగా బాగుంటాయి అన్నమాట నీ ఫేస్కి అని చెప్పారు. ఇది వచ్చేసి పల్లో పాట అండి.
చూసారా పల్లో పార్ట్ ఇదంతా చాలా షైనింగ్ ఉంది శారీ మొత్తము. ఇది వచ్చేసి పైట్ చెంగు. ఇదైతే మనము దీనికైతే మనము హ్యాంగింగ్స్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి పల్లో పార్ట్కి. పల్లో పార్ట్లో ఇది వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చేసారనమాట. దీంట్లో కూడా బార్డర్స్లలో కొన్ని పికాక్స్ అనేవి ఇచ్చాడండి. చూసారా పికాక్స్ అనేది ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం. అసలు చూసారా ఈ కలర్కి కాంబినేషన్ చాలా బాగుందండి. అలాగే ఇక్కడైతే లైట్గా నేరేడు కలర్ బార్డర్ అనేది ప్లెయిన్గా ఇచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి పికాక్స్ అండ్ ఇక్కడ వచ్చేసి వేరే ఏదో డిజైన్ అండి, నాకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ వచ్చేసి చెక్స్ డిజైన్ ఇచ్చేసాడు. మధ్యలో వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చేసాడు. అలాగే కింద హైలైట్గా ఇదైతే చిన్న చిన్న బూటిక్స్ అనేవి ఇచ్చేసాడు అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే. అసలు ఎంత మంచి శారీ, చాలా బాగుందండి. నాకైతే ఇది విపరీతంగా నచ్చింది అనమాట. ఇంకొకటి చెప్పాలంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మార్చి 1 మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఆల్రెడీ మొన్న ఇంతకుముందు ఒక శారీ అనేది వేరే పనిపడి ఊరు వెళ్ళారనమాట. అక్కడైతే శారీ అయితే తీసుకొచ్చారు. అదొక గిఫ్ట్, ఇదొక గిఫ్ట్, సెకండ్ గిఫ్ట్ ఇది. నిజంగా చాలా అంటే చాలా బాగా నిజంగా వేస్ట్ అయిన వస్తువులు ఏది తీసుకురారు నాకు తెలిసి. చెంచాలు, గరిటెలు, ఈ స్టీల్ సామాన్లు ఇవంటే నాకు ఇష్టం ఉండదని మా వారికి కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా సరే తను యూజ్ చేసి పక్కన పడేయకూడదు, అది కట్టుకున్న ప్రతిసారి మనం గుర్తు రావాలి అనే విధంగానే మా వారు ఇస్తారండి. గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, ఇంకొకటి శారీ అయినా, డ్రెస్ అయినా ఇలాంటివి మాత్రమే ఇస్తారు తప్ప ఆర్టిఫిషియల్గా ఉండే ఏ గిఫ్ట్ మా ఆయనకి నచ్చదు. ముందు చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుందండి. మనం ఆ వస్తువు తీసుకునేది మనం ఒకరికి ఇస్తే అది వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని మా వారైతే ఒపీనియన్ అనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూసారా కింద వచ్చేసి ఇదే బార్డర్ ఇచ్చారండి. చిన్న బార్డర్ అయితే ఏమి ఇవ్వలేదు, రెండు పక్కల పెద్ద బార్డర్ ఇచ్చేసారు. శారీ అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. చూసారా ఎంత షైనింగ్గా ఉంది శారీ అంటే. మొత్తం ఓవరాల్గా ఇలాగే వచ్చేసింది రన్నింగ్లో బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి, బ్లౌజ్ పార్ట్. సారీ అండి, ఇది బ్లౌజ్ పార్ట్ కాదు, ఇది వచ్చేసి వేస్ట్ పార్ట్ అనమాట. మనము ఇటు పక్క దోపుకునే సైడ్ ఇచ్చేసాడు. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి, నేరేడు కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చేసాడు అనమాట, చిన్న బార్డర్ లాగా. చూసారా చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్స్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. హాఫ్ పట్టు ఇచ్చారనమాట, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఓవరాల్గా శారీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి శారీ అయితే. చాలా నీట్గా ఉంది. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. అసలు బ్యాక్ సైడ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఒక్క పీస్ అంటే ఒక పీస్ కూడా లేదండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది, ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే. శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే వచ్చేసిందండి, మొత్తం రన్నింగ్లో వచ్చిందనమాట. చూసారా శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి పల్లో పాటు ఇందాక చూపించాను కదా. ఇది ఎప్పుడెప్పుడు కుట్టించుకొని వేసుకోవాలా అని ఉందండి. మా ఆడవాళ్ళకి ఏదైనా కొత్త శారీ అయినా, డ్రెస్సులు అయినా ఏదైనా ఉంటే కొత్త వస్తువులు తొందరగా వాడేయాలనిపిస్తుంటుంది. నాలాగైతే కొంతమంది ఉండొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ నాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే శారీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మా వారు ఇచ్చిన ఈ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఎలా ఉందో, మీకు ఎలా నచ్చిందో ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మనము తీసే ప్రతి ఒక్క వీడియోకి వ్యూస్ అనేది బాగా వస్తున్నాయండి. ఇంకొకటి ఏంటంటే కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని విజిట్ చేసి చూస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు ఇంకా సపోర్ట్ చేస్తుంటే 1200 కాదు, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఇంకా ల్యాక్స్లో, మిలియన్స్లో మనకి సబ్స్క్రైబర్స్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడ దాకా ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కుదిరితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.